రాజకీయాలకు తాను వచ్చిన తర్వాత అప్పటి సీఎంను కోరడంతో జగిత్యాలకు మెడికల్ కాలేజ్ మంజూరు చేశారని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాలలో అతి పురాతనమైన మున్సిపాలిటీ జగిత్యాల బల్దియా అని ఆయన అన్నారు. శనివారం మీడియా సమావేశంలో డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ 1978-88 వరకు జగిత్యాల ఎంతో సుభిక్షంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో 6 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే జగిత్యాల పేరు ఉండేందుకు కృషి చేశారని అన్నారు. రాష్ట్రంలో మొదటి అనుమతి జగిత్యాల మెడికల్ కళాశాలకు వచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. తనకున్న అనుభవంతో హెల్త్ సెక్రటరీతో మాట్లాడి వసతులు, బోధనా సిబ్బంది, విద్యార్థుల మేలు కోసం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. మెడికల్ కాలేజీ ఆసుపత్రి సంపూర్ణంగా కావాలంటే 500 కోట్లు కావాలని, కాలేజీ బిల్డింగ్ కోసం 119 కోట్లతో పనులు మొదలు పెట్టినట్లు ఆయన తెలిపారు. నమస్కారం. జగిత్యాల పట్టణంలో అతి పురాతనమైన మున్సిపాలిటీ రాష్ట్రంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా దరూర్ క్యాంప్ ఏర్పడి జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో కాలువలు తవ్వబడి 1978-80 వరకే జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా చాలా సుభిక్షంగా ఉండడం, దానివలన జగిత్యాల పట్టణం కూడా నిరంతరం అభివృద్ధి పథంలో ముందుకు సాగింది. తదనంతరం రాజకీయాల్లోకి నేను కూడా వచ్చిన తర్వాత నాకు ఈ ప్రజలు ఇచ్చిన అవకాశంతో అప్పుడున్న ముఖ్యమంత్రి గారిని జగిత్యాలకు మెడికల్ కాలేజ్ కావాలని అడగడం, మొట్టమొదటిగా 6 మంజూరు ఇస్తే అందులో జగిత్యాల ఉండడం, తర్వాత మళ్ళీ వెంటనే ఇంకొక 2 కూడా దానికి యాడ్ చేసారు, నాగర్ కర్నూలు, రామగుండం. వీటిలో అప్పుడు ఒక డాక్టర్గా, అదేవిధంగా ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో నేను ప్రొఫెసర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసిన అనుభవంతో జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలకు కొత్తగా మంజూరైన వాటిల్లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ అంటే ఢిల్లీ వారు అనుమతి ఇవ్వాలి, అది జగిత్యాలకే వచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా నాకున్న అనుభవంతో ప్రజలు ఏదైతే నన్ను నమ్మి గెలిపించిండ్రో, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ సెక్రటరీ తోటి, హెల్త్ మినిస్టర్తో మాట్లాడి జగిత్యాల ఆసుపత్రికి సూపర్ స్పెషాలిటీ పోస్టులు కూడా మంజూరు చేయించడం జరిగింది. తద్వారా జగిత్యాలకు మెడికల్ కాలేజ్ రావడం, అప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా భూమి పూజ జరగడం, వైద్యశాఖ మంత్రి గారు కూడా రావడం, ఇవన్నీ కూడా జగిత్యాల ప్రజలందరూ కూడా తెలుసు. జగిత్యాల మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సంపూర్ణంగా పూర్తి కావాలంటే దాదాపు 500 కోట్ల వరకు అవుతాయనే విషయం కూడా పలుమార్లు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మనం అంతకుముందున్న హాస్పిటల్ కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు 60% 40% తోటి ఉండే హాస్పిటల్, మాతా శిశు హాస్పిటల్ని కూడా మనం అటాచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా కాలేజ్ బిల్డింగ్కు, మెడికల్ కాలేజ్ బిల్డింగ్కు వైద్య విద్యార్థులకు చదువుకోవడానికి క్లాస్ రూమ్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, ఆ స్పోర్ట్స్ కావచ్చు, కల్చర్ కావచ్చు, ల్యాబ్లు, చుట్టుపక్కల రోడ్ కోసం 119,85,56,740 రూపాయలతోటి టెండర్ పిలవడం జరిగింది. 195,85,56,740 రూపాయలతోటి టెండర్ పిలవడం జరిగింది. చుట్టూ కూడా రోడ్డు బాగా వేయడానికి, కెనాల్ పైప్ లైన్ మూసేసి చేయడానికి 11 కోట్లతోటి అదొక టెండర్. అంటే టోటల్గా 130 కోట్ల రూపాయలతోటి మనం కాలేజ్ బిల్డింగ్, చుట్టుపక్కల రోడ్లకు పనులు ప్రారంభించుకున్నాం. కానీ నిధులు రిలీజ్ కాక పని ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి వచ్చింది. 2023 నవంబర్ వరకు నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో 1,119,85,00,000 గాను 14,78,20,000 మాత్రమే మంజూరైనవి.
మళ్ళీ చెప్తా ఉన్నా, మెడికల్ కాలేజ్ బిల్డింగ్కు 119,85,56,700కు గాను కాంట్రాక్టర్ గారు దాదాపు 60 కోట్ల పైన వర్క్ చేస్తే కాంట్రాక్టర్కి ఇచ్చిన డబ్బులు ఏమయ్యా అంటే 14,78,20,000 మాత్రమే. సంజయ్ కుమార్, జగిత్యాల ప్రజలు గెలిపించిన డాక్టర్ సంజయ్ శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత నా బాధ్యతగా మరి ఆ కాలేజ్ పూర్తి చేయించాలి. ఎందుకంటే పిల్లల పరిస్థితి ఎట్లుందంటే ఎత్తుకుంటే ఆగే పరిస్థితి లేదు. 4 బ్యాచ్లు 600 మంది పిల్లలు దించుతే ఊకునే పరిస్థితి లేదు. ఆంధ్రాలో చూస్తున్నాం కదా, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తామని రకరకాలుగా 4 బ్యాచ్లు వచ్చినాయి. ఎత్తుకుంటే ఎందుకు ఆగుతలేరంటే అక్కడ వసతులు లేవు కాబట్టి వదిలేస్తూకుంటారా? అలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారం తీసుకొని మీతో కలిసి పనిచేస్తా అని చెప్పి మాట తీసుకొని కొందరు కొన్ని మాటలు అన్నా కానీ పర్వాలేదు, ప్రజలు ఇక్కడ నేను అభివృద్ధి చేస్తా అని చెప్పి గెలిపించారు అనే ఏకైక అంశాన్ని ముందర తీసుకొని రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారితో రివ్యూ చేసిన ఫోటో మీరే మీడియాలో లేచిండ్రు. ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, టీఎస్ఎంఏడిసి ఎండి కావచ్చు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అందరినీ కూర్చోబెట్టుకొని ఏకైక ఎమ్మెల్యే నాతోటే నేనున్న రివ్యూ చేసిన ఫోటో కూడా పంపాను. మరి ఆ తర్వాత 41,85,10,000 రూపాయలు రిలీజ్ అయినాయి. అంటే మెడికల్ కాలేజు 2021 చివరిలో మనం ఫౌండేషన్ ఎత్తే 2023 చివరి వరకు ఇచ్చిన డబ్బులు ఎన్నయ్యా అంటే 14,78,00,000 మాత్రమే. కాంట్రాక్టర్ తట్టా బుట్టా చదువుకొని వెళ్ళిపోతే నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా రిలీజ్ చేయించిన 41,85,00,000 రూపాయలు చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇప్పుడు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇంకా చెల్లించాల్సినవి పూర్తి అయ్యేసరికి 63,22,24,000 రూపాయలు ఉంటాయి. మరి 119 కోట్ల రూపాయలతోటి మొదలుపెట్టిన పని 119 కోట్ల రూపాయలతోటి పని పెట్టని జస్ట్ 10% కూడా మన డబ్బులు రిలీజ్ చేయలే. అలాంటిది మళ్ళీ 44 కోట్లు ఇప్పించినాం అంటే 40% ఇప్పించినాం. ఇంకొక 50% కూడా పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇవాళ ఏ పత్రికా మిత్రులు కానీ జగిత్యాల ప్రజలు వెళ్ళి చూడవచ్చు. 7 అంతరాల బంగ్లా మొత్తం కూడా స్పీడ్గా నడుస్తూ ఉంది. తద్వారా ఈ పిల్లలు దిగిలొలి చేయకుండా వాళ్ళని మంచిగా ఎత్తుకొని కాలేజీ నడిపే పరిస్థితి ఉన్నది. మరి అదేవిధంగా ఈ పిల్లలు ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి హాస్పిటల్ కూడా కావాలి. ఖచ్చితంగా 650 పడకల ఆసుపత్రి వస్తేనే వాళ్ళకి రికగ్నిషన్ వస్తుంది. మరి దానికోసం మళ్ళీ 204 కోట్ల రూపాయలు మంజూరైన చెప్పి సగర్వంగా తెలియజేస్తూ 135 కోట్లతోటి ఓన్లీ బిల్డింగ్కు టెండర్లు పూర్తయినాయి. ఎలక్షన్ కూడా అవగానే భూమి పూజ కూడా చేయిస్తాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. లేదన్నాడు 80% పూర్తయితే 20% చేస్తారు. 20% చేయడం కాదు, 20% పూర్తి కాలేదని చెప్పి వారు కూడా ఒక డాక్టరే తెలుసుకోవాలి. ఒకసారి మీ ద్వారా తెలియజేస్తా, కావాలంటే వాళ్ళ పిఎను పంపించినా నేను ఇస్తా, లేదా ఆర్ఎన్బిఈ దగ్గరికి పోతే టీఎస్ఎంఐడిసి ఈని అడిగితే వారికి కూడా తెలుస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులోనూ ఆయన ఒక పెద్ద కాంట్రాక్టర్ కొడుకు, వాళ్ళ నాన్నగారిని అడిగానో తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు మా సోదరుడు జగిత్యాలకు వచ్చింది ఇక్కడేం జరుగుతున్నాయో చూసి విమర్శించే బదులు కొరుట్ల అప్పటి మాజీ మంత్రివర్యులు రత్నాకర్ రావు గారు లేదా మెట్పల్లిలో ఆ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఉన్న ఆసుపత్రులను మంచి 100 పడకలు చేసి వాటిని పూర్తి చేసుకొని నీ పేషెంట్లు వచ్చి నా మీద పడకుండా చూడు, ఇక్కడ పేషెంట్లు పడకుండా అక్కడ వసతులు చేయి. కొరుట్ల కాడ 100 పడకల ఆసుపత్రి అంటివి
ఉన్నాయా 100 మంచాలు ఒకసారి చూద్దామా? జగిత్యాలు ఉన్నాయి 230 మంచాలు ఉన్నాయి. రేపటి నాటికి మళ్ళీ మొదలు పెడుతున్నా ఇంకా 230 పడకలకు. నిధులు మంజూరైన టెండర్ కూడా ప్రక్రియ పూర్తయింది. కాంట్రాక్టర్ కూడా ఫైనల్ అయిపోయాడు. మీరు 30 నుంచి 100లో ఇనాగ్రేషన్ చేసిండ్రు. 2 సంవత్సరాలు అయింది. అక్కడ ప్రెస్ మీట్లు, జగిత్యాలకు వచ్చి ప్రెస్ మీట్లు, ధర్నాలు కాదు. నీ కొరుట్ల కాడ 30 పడకల ఆసుపత్రి, 100 పడకల ఆసుపత్రి పూర్తి చేసుకుని ఆయన నీతోటి కాకపోతే ఇక ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నా, నా దగ్గర రా, మా మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారి దగ్గర రా, కలిసి పోదాం. కొరుట్ల మెట్పల్లితో కూడా నాకు అనుబంధం బాగుంది, అక్కడ పూర్తి చేద్దాం. మెట్పల్లిలో కూడా అట్లనే ఆగిపోయింది, మొత్తం మొండిగొడవలు కనబడుతున్నాయి. పూర్తి చేసుకొని ఆయన నీ పేషెంట్లకు నీ దగ్గర మంచి వసతులు కల్పించు. ఇక్కడ మా పేషెంట్లకు మంచి అవకాశం ఉంటుంది. మీ దగ్గర మీరు చేయలేక ఇవాళ జగిత్యాల మెడికల్ కళాశాల గురించి మిడిమిడి జ్ఞానంతో 80% పూర్తయితే 20% చేయలేకపోతున్నాం అని మాట్లాడారు. ప్రభుత్వాన్నే కావచ్చు, ఇవాళ మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వ పక్షాన నేను నిలబడి పని చేయించుకుంటున్నా. కొందరు మాట్లాడుతున్నారు అభివృద్ధి కోసం ఏమైనా అంటుండు, కనబడుతుంది ప్రజలకు. నేను దానికి జవాబు చెప్పా, నా పనులే జవాబు అని చెప్పినా కనబడుతుంది. ఇప్పుడు అక్కడ మెడికల్ కాలేజ్ పనులు 41 కోట్ల 85,10,000 రూపాయలు రిలీజ్ అయిన తర్వాత అదనంగా ఇప్పుడు చేయాల్సిన 63 కోట్ల పనులు జరుగుతున్నాయి. రేపటి నాడు మళ్ళీ హాస్పిటల్ పని కూడా జరుగుతుంది. ఇక చాలా విషయాలు కొందరు మాట్లాడుతున్నారు, ఏదో ప్రజలను మోసం చేసిరని. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినాడు, దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ నీ పక్కనే ఉన్నాడు తెలంగాణ ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ పార్టీని మోసం చేసిపోతే కేసీఆర్ గారు సస్పెండ్ చేసిన వ్యక్తి నీ పక్కనే ఉన్నాడు. కాబట్టి నేను ప్రజల కోసం ప్రభుత్వంతో, కాంగ్రెస్ ప్రభుత్వంతో పనిచేస్తున్న మాట వాస్తవమే. ఫస్ట్ గుడిమిచ్చి తీసుకో. ఈ అభివృద్ధి విషయంలో నాకంటే పెద్ద కారు ఇచ్చిన క్యాబినెట్ హోదాలో ఉన్నారు మా జడ్పీ చైర్మన్ సోదరి గారు. నాకంటే పెద్ద పదవి, నా కారు కంటే పెద్ద కారు, నాకంటే పెద్ద హోదా జిల్లా అంతా. మీ ఊర్లో ఎన్ని ఇళ్ళు కట్టించినావో చూసుకోమ్మా. మీరు నేను ఇద్దరు ఎమ్మెల్యే కాకముందు అయినా ఇంట్లో 20 ఇళ్ళు, మళ్ళీ ఇప్పుడు ఇందిరా ఇళ్ళు అవుతున్నాయి. మరి మీరు కూడా నాకంటే పెద్ద హోదా ఉన్నప్పుడు జగిత్యాల మండలానికి ఎన్ని ఇళ్ళు మంజూరు చేసుకొచ్చారు, ఎన్ని నిధులు తీసుకొచ్చారో జిల్లా పరిషత్ ద్వారా ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలి. చాలాసార్లు చాలా మాట్లాడుతుంటారు, పోలవరం ప్రాజెక్టు షట్టర్లు పెట్టలేదని. పోలవరం ప్రాజెక్టు షట్టర్లు పెట్టాలంటే 53,000 చెట్లు మునుగుతున్నాయి, అడవి మునుగుతుంది. కావాల్సిన స్థలాన్ని అప్పుడు నా జగిత్యాల నియోజకవర్గంలో ఇచ్చిన మిగతా 800 ఎకరాలు హ్యాండ్ ఓవర్ కాలే ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేయించినాం, చెట్లది లెక్క చేసినాం. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం మనకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. దానికోసం అటవీ శాఖ అత్యున్నత అధికారులు రావాల్సి ఉంటుంది. నా వంతు ప్రయత్నంగా అటవీ శాఖ అత్యున్నత అధికారిని పీసీసీఎఫ్ మేడంను, అదేవిధంగా చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సర్వనన్ గారిని తీసుకొని వచ్చినాం. దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు గేట్లు పెట్టి పెద్ద పని కాదు, గేట్లు పెడితే మళ్ళా అదే పాత ఎంతుందో 0.25 TMC మాత్రమే మనం ఆపొస్తుంది, లేదంటే అడవి మునిగిపోతుంది. అందుకే గేట్లు పెడతలేరు. అది అప్పుడు ఆ ప్రభుత్వ హయాంలో పెట్టలే, ఇప్పుడు పెట్టలే. దానికనే నేను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అటవీ శాఖ అధికారి త్రినాథరావు గారిని కూడా కలిసిన. అరణ్య భవన్లో 6వ అంతస్తులు ఉంటారు. మీరు ఎన్నడూ వెళ్ళిన వాళ్ళు కాదు, చూసిన వాళ్ళు కాదు. నాకంటే పెద్ద కారు, నాకంటే పెద్ద పదవులు ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఎన్నడూ కూడా అంత లోతుగా పోలేదు. నేను రాజకీయాలు పక్కన పెట్టి ఇటు ఈ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తా ఉన్నా. అటు కేంద్రం నుంచి రాకపోతే అది పర్యావరణ అనుమతులు రావు. కాబట్టి గౌరవ ఎంపీ గారితో కూడా మాట్లాడినా, వారు కూడా మొన్న అక్కడ కేంద్ర మంత్రిని కలిసి మనకు మీడియాలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో మరొకసారి తెలియజేస్తా ఉన్నా, ముఖ్యంగా నా సోదరుడు సహచర ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారికి జగిత్యాలకు వచ్చి జగిత్యాల హాస్పిటల్ చూసి ఏదైతే గతంలో మెడికల్ కాలేజ్కు 10% నిధులు ఇస్తే మళ్ళీ ఒక 40% నిధులు మంజూరు చేయించి ఇంకా మిగిలిన 50% కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. హాస్పిటల్ ఏదైతే కంప్లీట్ అయిందో అంతకు
రెట్టింపు హాస్పిటల్ రావాల్సిన అవసరం ఉంది. నా ప్రయత్నాలు నేను నిరంతరం చేయడంలో భాగంగానే నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. మీరు కూడా ప్రభుత్వ సహకారం తీసుకొని రాజకీయాలకు అతీతంగా అక్కడ నీ కొరుట్ల మెట్పల్లి హాస్పిటల్ను అభివృద్ధి చేయాల్సిందిగా నీకు సూచన చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.